హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే తెలంగాణ విద్యార్థులకు 9th క్లాస్కు సంబంధించి భూమి మనం సోషల్ కంటెంట్కు సంబంధించిన లెసన్ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఎగ్జామ్ ట్యుటోరియల్ ఛానల్లో టెలిగ్రామ్ సంబంధించిన ఛానల్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీనిలో టెట్ డిఎస్సికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ, డిఎస్సి మెటీరియల్ కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పెద్ద విస్ఫోటనంతో ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం అనేది ఆవిర్భవించింది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 1370 కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద విస్ఫోటనం జరిగి విశ్వం అనేది ఆవిర్భవించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 టాలమీ. భూమి అనేది కేంద్రంగా ఉంటుందని భూకేంద్రక సిద్ధాంతాన్ని టాలమీ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కోపర్నికస్. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త కోపర్నికస్. సూర్యుడు చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు భ్రమణం చేస్తుంటాయని, సూర్యుడే కేంద్రంగా ఉంటాడని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కోపర్నికస్ ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆల్ఫ్రెడ్ వెజినర్ ఏ దేశానికి చెందిన వాతావరణ భౌతిక శాస్త్రవేత్త? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 జర్మనీ. ఆల్ఫ్రెడ్ వెజినర్ జర్మనీకి చెందిన వాతావరణ భౌతిక శాస్త్రవేత్త. ఈయన ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే, భూమికి సూర్యుడికి అత్యంత ఎక్కువ దూరం 152 మిలియన్ కిలోమీటర్లు. ఇది సరైన స్టేట్మెంట్. రెండోది చూసుకున్నట్లయితే, భూమికి సూర్యుడికి అత్యంత సమీప అంటే దగ్గరి దూరం 147 మిలియన్ కిలోమీటర్లు. ఇది కూడా సరైన స్టేట్మెంటే. ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే, భూ పరిభ్రమణ కాలం 366 రోజులు అనేది రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే, భూమికి సూర్యునికి సాధారణ దూరం ఈ రెండు 152, 147ను సరాసరి తీసినట్లయితే 149.5 మిలియన్ కిలోమీటర్లు అనేది వస్తుంది. ఇది కూడా సరైన స్టేట్మెంట్. ఇక్కడ భూ పరిభ్రమణ కాలం 365 1/4 వంతు అనేది పడుతుంది భూమి భ్రమణం చేయడానికి, భూ పరిభ్రమణం చేయడానికి. కాబట్టి ఇక్కడ 366 రోజులను ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇక్కడ సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడగడం జరిగింది. ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ గంటకి భూమి తిరిగే వేగం ఎంత? సూర్యుని చుట్టూ గంటకి భూమి తిరిగే వేగం 107,200 కిలోమీటర్ల వేగంతో భూమి అనేది సూర్యుని చుట్టూ తిరగడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్త్ అనేది ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 గ్రీకు పదం నుంచి ఉద్భవించడం జరిగింది. దీనిని గ్రీకు భాషలో నేల, పొడి నేల అని కూడా పిలుస్తారు. భూమికి సంస్కృత పదంలో పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే భూమి, అవని, ధరణి అనే పర్యాయ పదాలు కలవు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం భూమి ఏర్పడడం మొదలైందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి అనేది ఏర్పడిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటగా జీవం ఎక్కడ ప్రారంభమైంది?
మొట్టమొదటిసారిగా జీవం అనేది సముద్రాలలో ప్రారంభం కావడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే భూకేంద్ర మండలం 71% అనేది ఇవ్వడం జరిగింది. ఇది సరికాని వాక్యం. అలాగే నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే లాటిన్ భాషలో లాటిట్యూడ్ అంటే వెడల్పు అని అర్థం. ఇది సరైన వాక్యం. ఆప్షన్ 3 0 డిగ్రీల కంటే తక్కువ 90 డిగ్రీల కంటే ఎక్కువ విలువ అక్షాంశాలు లేవు. ఇది కూడా సరైన స్టేట్మెంటే. ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే అక్షాంశాలలోకి భూమధ్య రేఖ పొడవైనది. ఇది కూడా సరైన స్టేట్మెంట్. ఇక్కడ భూకేంద్ర మండలం 71% అనేది ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్ స్టేట్మెంట్. భూకేంద్ర మండలం అనేది 83% అనేది ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే భూపటలం 30 నుంచి 100 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఆప్షన్ 2 భూప్రావారం 100 నుంచి 2900 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే భూకేంద్ర మండలం 2900 నుంచి 6376 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. దీనిలో లోపలి కేంద్ర భాగం చూసుకున్నట్లయితే 6000 నుంచి 6376 కిలోమీటర్లు విస్తరించి ఉంటుందనేది సరికాని స్టేట్మెంట్. ఎందుకంటే ఇది లోపలి భాగం అనేది 5100 నుంచి 6376 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఫోర్త్ వన్ అనేది రాంగ్గా ఇచ్చిన స్టేట్మెంట్ కాబట్టి దీనిలో సరికాని వాక్యం ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ భూప్రావారం నందు ఈ రసాయనాలు కలవు. భూప్రావారంలో సిలికేట్లు అనే రసాయనాలు కలవు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఏ పొరలో ఉంటాయి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 భూకేంద్ర మండలం. ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు భూకేంద్ర మండలంలో కలవు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ భూమి ఘన పరిమాణంలో భూప్రావారం పొర శాతం ఎంత? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 16% అనేది భూప్రావారం ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భూమి ఘన పరిమాణంలో భూకేంద్ర మండలం పొర శాతం ఎంత? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 83%. భూకేంద్ర మండలం అనేది 83% విస్తరించి ఉంటుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భూమి ఘన పరిమాణంలో భూపటలపు శాతం ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1% అనేది భూపటలం పొర యొక్క శాతం అనేది ఉండడం జరుగుతుంది. కోడిగుడ్డును తీసుకున్నట్లయితే కోడిగుడ్డు పెంకు భూపటలంతో పోల్చవచ్చు. ఇది 1% అనేది కలిగి ఉండడం జరుగుతుంది. దీనిలో ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ పాంజియా అనగానేమి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మొత్తం భూమి. పాంజియా అనగా మొత్తం భూభాగాన్ని పాంజియా అని పిలవడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ పాంజియా అనేది ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గ్రీకు భాషా పదం. పాంజియా అనేది గ్రీకు భాషా పదం. నెక్స్ట్ క్వశ్చన్ పాంజియా అనే మహాఖండం లరెన్షియా, గోండ్వానా భూమి అనే 2 భాగాలుగా విడిపోయిందని ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనే శాస్త్రవేత్త ఖండచలన సిద్ధాంతం ప్రకారం పాంజియా అనే ఒకే భూభాగం లారెన్షియా,
గోండ్వానా భూభాగంగా విడిపోయిందని చెప్పిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, టెథిస్ మహాసముద్రానికి ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అంగారా భూమి. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ భూమి అనేది ఒకే ఖండంగా ఉన్నదని చెప్పడం జరిగింది. దీనిలో మధ్యలో రసాయనిక చర్యలు జరిగి టెథిస్ మహాసముద్రం అనేది ఏర్పడి ఉత్తరం దక్షిణ భాగాలు అనేటివి ఏర్పడడం జరిగింది. ఉన్న భూమిని లారెన్షియా లేదా అంగారా భూమి అని, దక్షిణాన ఉన్న భూమిని గోండ్వానా భూమి అని ఆల్ఫ్రెడ్ వెజ్నర్ తెలపడం జరిగింది. ఇక్కడ టెథిస్ సముద్రానికి ఉత్తరంగా ఉన్న భూమి అంగారా లేదా లారెన్షియా. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, లారెన్షియా భూమికి సంబంధించినది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భారతదేశం. భారతదేశం అనేది గోండ్వానా భూభాగంలోని దేశం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. ఇక్కడ గ్రీన్లాండ్, యూరప్, ఉత్తర అమెరికా అనేటివి లారెన్షియా భూమికి సంబంధించిన ఖండాలు. భారతదేశం అనేది గోండ్వానాకు సంబంధించినది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గోండ్వానా భూమికి సంబంధించినది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ అనేది లారెన్షియా లేదా అంగారా భూమికి సంబంధించినది. అరేబియా, మలేషియా, ఆస్ట్రేలియా అనేటివి గోండ్వానా భూమికి సంబంధించిన భూభాగాలు. ఇక్కడ గోండ్వానా భూమికి సంబంధించని ఏది అడిగాడు కాబట్టి గ్రీన్లాండ్ అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే అక్షాంశము లాటిట్యూడో అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. సరైన స్టేట్మెంట్. ఆప్షన్ 2 రేఖాంశము లాంగిట్యూడో అనే లాటిన్ భాషా పదం నుంచి రావడం జరిగింది. ఇది కూడా సరైన స్టేట్మెంట్. ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే 0 డిగ్రీ రేఖాంశమును అంతర్జాతీయ దినరేఖగా పిలుస్తారు. ఇది సరైన స్టేట్మెంట్ కాదు. ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే ప్రపంచమును 24 కాలమండలాలుగా విభజించారు. ఇది కూడా సరైన స్టేట్మెంట్. ఇక్కడ 0 డిగ్రీ రేఖాంశమును అంతర్జాతీయ దినరేఖగా పిలుస్తారు అని ఇవ్వడం జరిగింది. ఇది సరైన స్టేట్మెంట్ కాదు. కారణం 180 డిగ్రీల రేఖాంశమును అంతర్జాతీయ దినరేఖగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ 0 డిగ్రీ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది సరైన స్టేట్మెంట్ కాదు. ఇక్కడ సరికానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో తప్పుగా జత చేర్చిన దాన్ని గుర్తించుము. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే 0 డిగ్రీ రేఖాంశము అతిపెద్ద వృత్తము. సరైన స్టేట్మెంట్. ఆప్షన్ 2 0 డిగ్రీ రేఖాంశము అంతర్జాతీయ ప్రామాణిక కాలమాన రేఖ. సరైన స్టేట్మెంట్. ఆప్షన్ 3 అక్షాంశాలు శీతోష్ణ స్థితిని తెలియజేస్తాయి. ఇది కూడా సరైన స్టేట్మెంట్. ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే రేఖాంశాలు సమాంతర రేఖలు. ఇది రాంగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అక్షాంశాలు అనేటివి సమాంతర రేఖలు, ఇక్కడ రేఖాంశాలను ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ సరిగా జతపరచని జత 4th వన్. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పటంలో అక్షాంశాలు రేఖాంశాలతో ఏర్పడిన గ్రిడ్ వలన ఉపయోగం ఏమిటి? ఇక్కడ చూసుకున్నట్లయితే 2 వరుస అక్షాంశాలు 2 వరుస రేఖాంశాల మధ్య ప్రాంతంలో ఏర్పడిన ప్రాంతాన్ని గ్రిడ్ ప్రాంతం అని పిలుస్తారు. ఈ గ్రిడ్ ప్రాంతం వలన ప్రదేశాన్ని గుర్తించవచ్చు, వాతావరణాన్ని తెలుసుకోవచ్చు, అక్కడ సమయాన్ని కూడా లెక్కించవచ్చు. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. ఇది ఫ్రెండ్స్ 9th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి టెట్ డిఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే వీడియో రూపంలో అందించడం జరిగింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఎగ్జామ్స్ ట్యుటోరియల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెట్ డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ అనేటివి అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.